మీరు చూస్తున్న చెరువు అనుకుంటారు కదా, చెరువు కాదు, రోడ్డు పక్కన ఉన్న ఇల్లులు అనమాట. అంతేకాకుండా షాపులు. ఇది మెయిన్ రోడ్డే యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే పక్కన కాలువ ఉంది. కాలువ పక్కన మనకైతే ఇక్కడ షాపులు ఉన్నాయి. షాపుల పైన కూడా కాలువ అయితే ఉంది. దానిపైనుంచి బ్రిడ్జ్ కూడా మనకైతే కాలువ పైనుంచి బ్రిడ్జ్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారా, కార్ అయితే కాలువ లోపలికైతే కొట్టుకుపోయింది అనమాట. అంత వాటర్ ఫ్లో అయితే వస్తుంది. కారు కూడా మనకు ఆ బ్రిడ్జ్ కింద నుంచి కొట్టుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక కార్ అయితే ఉన్న బ్రిడ్జ్ కిందకైతే కాలువ లోపలికైతే వెళ్ళిపోయింది. అది కొత్త కారే వచ్చేసి. వాటర్ అయితే ఇంత ఫ్లో అనేది వచ్చిందనమాట. మీరు చూస్తే చెరువులాగా కనిపించింది కదా, ఇది అయితే చెరువు కాదు. ఇందులో పాములు కూడా పారుతున్నాయి దగ్గర దగ్గర. ఇక్కడ చూడండి, ఇంకో కారు కూడా లోపలికైతే పోయింది. ఇక్కడ ఉన్న కారు ఇప్పుడు ఇంకో కారు కూడా పోతుంది. చూడండి, ఇట్లా కార్లు, ఇలా చాలా కార్లు అయితే ఇలా కొట్టుకుపోయినాయి అనమాట. చాలామంది మంచి మంచి కార్లు అయితే పోయినాయి అనమాట. ఇప్పుడు మీరు చూసిన ఒక కార్ అయితే పోతుంది చూడండి ఇక్కడ. ఆల్రెడీ అది బ్రిడ్జ్ కిందకి అయితే పోయింది. అట్లా ఇప్పుడు 3 కార్లు అయితే పోయినాయి. ఇంతకుముందు మీ 2 కార్లు ఉండే, 2 కార్లు కూడా పోయినాయి అనమాట. చూస్తున్నట్టే మీరైతే కనిపిస్తుంది కదా, ఇంత ఫ్లో అనేది వచ్చిందనమాట. ఇంకో పాములు కూడా ఉన్నాయి ఆ నీళ్ళల్లో. వామ్మో, ఇక్కడ ఇన్ని పాములు కూడా ఇట్లా నీళ్ళ ఇన్ని వచ్చినప్పుడు అవి కూడా వాటికి ఎటు పోవాలో కూడా అర్థం కావట్లేదు. మీరైతే అసలు బయటికి రాకండి, ఇంట్లోనే ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రాకండి అసలు.